శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం సర్వే 39తమాధిక-శతతమ శ్లోకే ప్రవిశామః. 129 శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. అద్భుతమైన నామాలు. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య ప్రథమం, దృశ్యరహిత ద్వితీయం, విజ్ఞాత్రి తృతీయం, వేద్యవర్జిత చతుర్థం, యోగిని పంచమం, యోగద షష్ఠం, యోగ్య సప్తమం, యోగానంద అష్టమం, యుగంధర నవమం. నవపది అయం శ్లోక. అదృశ్య అమ్మవారికి రూపం ఉందా? రూపం నాస్తి, ఆకారం నాస్తి, గుణం నాస్తి, స్వభావం నాస్తి, కించిదపి నాస్తి. తదదృశ్య. దృశ్య అంటే చూడబడేది, అదృశ్య అంటే చూడబడనిది, కనిపించరు, నిరాకార స్వరూపిణి. కారణం యదృశ్యం తన్నశ్యం. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో చెప్పారు, యత్ దృశ్యం తత్ నశ్యం. యత్ ఏదైతే దృశ్యం కనిపిస్తుందో తత్ అది నశ్యం, కనిపించని స్థితికి చేరుకుంటుంది. ఆత్మ కనిపిస్తుందా? అది శాశ్వతం. భగవంతుడు కనిపిస్తున్నాడా? శాశ్వతుడు. అమ్మ కనిపిస్తుందా? నిరాకార స్వరూపిణి, శాశ్వతురాలు. అంచేత నా దృశ్య, కనిపించరు. దృశ్యరహిత. దృశ్యాల్ని, దృశ్యమాన స్థితిని నశింపజేస్తారు. మన పెద్దలు ఉన్నారు, తండ్రులు, తాతలు, ముత్తాతలు, వీళ్ళందరూ ఉన్నారు. తల్లులు, అమ్మమ్మలు, బామలు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కనిపిస్తున్నారా? కొన్ని దశాబ్దాల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఉంటామా? జీవులు వస్తుంటాయి, పోతుంటాయి. పోకుండా అన్నీ ఉన్నాయనుకోండి, ఉండటానికి, నిలవడానికి చోటు ఉండదు. అది సృష్టి క్రమం. అంటే ఏం చేశారు అమ్మవారు? దృశ్యవర్జిత. కనిపించే వాటిని కనిపించకుండా చేస్తున్నారు. దృశ్యమానాన్ని అదృశ్యమానంగా చేసేస్తున్నారు. మళ్ళీ దృశ్యమానం చేస్తారు అమ్మవారు. తర్వాత విజ్ఞాత్రి. ఏమిటి విజ్ఞానం? జ్ఞానం విజ్ఞానం ఒకటేనా? విజ్ఞానం భవతీతి విజ్ఞాత్రి, జ్ఞానం భవతీతి జ్ఞాత్రి, విజ్ఞానం భవతీతి విజ్ఞాత్రి. జ్ఞానానికి విజ్ఞానానికి ఏమిటి తేడా? వ్యత్యాసం ఏమిటి? జ్ఞానం తెలుసుకునేది, జ్ఞాయతే ఇది జ్ఞానం, తెలుసుకోబడేదేగా జ్ఞానం. విశేషం జ్ఞానం విజ్ఞానం. ఆచరణాత్మకమైన జ్ఞానమే విజ్ఞానమో గుర్తుపెట్టుకోవాలి. ఇది విజ్ఞానం అంటే ఆచరణాత్మకమైన జ్ఞానం. మనం తెలుసుకున్నాం ఒక వస్తువుని గురించి, ఒక విశేషాన్ని. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అమ్మవారి నామాలు తెలుసుకున్నాం, పిల్లలకి చెప్పాలి, ఇదిగో ఇది అమ్మవారి నామం, దీంట్లో ఇంత శక్తి ఉంది. ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః అంటే అమ్మవారి దయ కలుగుతుంది అని మనం తెలుసుకున్న దాన్ని పిల్లలకు చెప్పాలి. ఇది విజ్ఞానం. తెలుసుకోవడం జ్ఞానం, తెలుసుకున్న దాన్ని ఆచరణాత్మకంగా ఇతరులకు చెప్పడం, దాన్ని ఆచరణలో పెట్టడం, అది విజ్ఞానం. అటువంటి విజ్ఞానం అమ్మవారి రూపం. అంటే విజ్ఞాత్రి. వేద్యవర్జిత. వేద్య అంటే తెలుసుకోదగింది, వర్జిత లేనిది. తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మనకున్నాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం అనంతం, సత్యం అనంతం, పరబ్రహ్మతత్వం అనంతం. తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
జ్ఞానం అనేది అపారమైన సింధువు అయితే, అంటే సాగరం అయితే, అందులో మనకు తెలిసింది ఒక బిందువు కూడా లేదు. ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. అంతేత వేద్యం అనేది మనకుంది, తెలుసుకోవాల్సిన విషయాలు మనకున్నాయి. అమ్మవారికి ఏముంటాయి? అమ్మవారు సర్వజ్ఞురాలు. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం అమ్మవారి యొక్క విశేషమైన లక్షణాలు. అంటే వేద్య వర్జిత తెలుసుకోవాల్సినవంటూ ఏమీ లేవు అమ్మవారికి. యోగిని, యోగం భవతీతి యోగిని. ఏమిటండి యోగం? అప్రాప్త వస్తు ప్రాపణం యోగ. అప్రాప్త వస్తు ప్రాపణం యోగ. ఏదైతే మనం శక్తిని పొందాలని అనుకుంటున్నామో అటువంటి ఆధ్యాత్మిక శక్తిని పొందడమే యోగం. అటువంటి యోగం అమ్మవారే, అమ్మవారి రూపం. యోగద, ఆ యోగాన్ని ఇస్తారు కనుక అమ్మవారు. యోగం దదాతీతి యోగద. యోగం దదాతి, అప్రాప్త వస్తు ప్రాపణాన్ని కలుగజేస్తున్నారు. భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, అనన్యాశ్చంత ఎంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు కదా. ఏమిటి అక్కడ యోగక్షేమం అంటే? ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉండేవాడు, నన్ను స్మరించే వాళ్ళకి యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తానన్నారు. యోగం అంటే అప్రాప్త వస్తు ప్రాపణం యోగ, ప్రాప్త వస్తు రక్షణం క్షేమ. అప్రాప్త వస్తు ప్రాపణం యోగ, ప్రాప్త వస్తు రక్షణం క్షేమ. పొందడానికి సాధ్యం కాని దాన్ని సాధించి అమ్మవారి అనుగ్రహంతో పొందడం యోగం. పొందిన దాన్ని పోకుండా రోజు స్మరించుకుంటూ, రోజు అమ్మవారి రూపాలను, అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ, అంతరార్థాన్ని గుర్తు చేసుకుంటూ అది ఉంటే ఆధ్యాత్మికతను రక్షించుకున్నవాడు అవుతాం. అది రక్షణ, క్షేమం. యోగం క్షేమం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు మనకు? విశేషమైనటువంటి యోగద అని చెప్పారు. అంటే ఆ యోగశక్తిని అమ్మవారు ఇచ్చారు కనుక దాన్ని మనం రక్షించుకోవాలి. ఆధ్యాత్మిక శక్తిని అమ్మవారు అనుగ్రహించారు, దాన్ని మనం రక్షించుకోవాలి. యోగ్య, యోగ్య అంటే సర్వలక్షణ శోభిత. యోగ్య అంటే తగినటువంటి రూపం కలిగిన వారు. సరే, ఎవరైనా సరే ఏ విధంగా అమ్మవారిని ఊహిస్తారో, అమ్మవారి రూపం ఇలా ఉంటుంది అనుకుంటారో అలా ప్రత్యక్షమవుతారు. దుర్గాదేవి, వింధ్యవాసిని, సింహవాహిని, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ మహాకాళి స్వరూపిణి, భైరవి, శ్యామలాదేవి, ఇవన్నీ ఈ రూపాలన్నీ కూడా మనం ఊహించేదాన్ని బట్టి ఉంటుంది. వారాహి, సప్తమాతృక స్వరూపాలు అన్ని యొక్క అమ్మవారు కూడా ఇవన్నీ కూడా యోగ్యమైన స్వరూపాలు. మనం ధ్యానించడానికి తగినటువంటి రూపాలు. యోగ్య అంటే తగినటువంటి రూపం కలిగిన వారు. తర్వాత యోగానంద, యోగమే ఆనందం. రోజు ప్రాణాయామం చేయండి, అనులోమ విలోమ ప్రాణాయామం. ఎంత ఆనందంగా ఉంటుందండి. అదే యోగం. మానసిక శారీరక స్వస్థతను పొందడమే యోగం. అదే ఆనందం కలిగిస్తుంది. అంచేత అటువంటి యోగాత్మకమైన ఆనందాన్ని కలిగిస్తారు కనుక యోగానంద. యుగంధర, యుగం అంటే కాలం. కాలాన్ని అమ్మవారు ధరిస్తున్నారు. కాలస్వరూపిణి, కాలాతీత స్వరూపిణి, కాలస్వరూపిణి. యుగం ధరతీతి యుగం ధర. కాలాన్ని ధరిస్తున్నారు కనుక అమ్మవారి అనుగ్రహంతో మనకు కాలం మనల్ని అనుగ్రహిస్తుంది కనుక అటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందుదాం. యుగం ధర. ఓం ఐం హ్రీం శ్రీం అదృశ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దృశ్యరహితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విజ్ఞాత్రియై నమో నమః. ఓం ఐం శ్రీం వేద్యవర్జితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యోగిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యోగదాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యోగ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యోగానందాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం యుగంధరాయై నమో నమః. స్వస్తి.